నువ్వు నిజంగా ప్రేమించావు, నువ్వు నిజంగా ఆ మనిషిని అర్థం చేసుకొని ఆ మనిషే ప్రపంచం అనుకున్నావు. ఇప్పుడు నువ్వు నీ నుండి వచ్చేటువంటి స్పందనల వల్ల ఏమర్థమవుతుందంటే నువ్వు నిజమైన ప్రేమికుడివి. కానీ నీలాంటి నిజమైన ప్రేమికుడిని వదిలేసి మాయ మాటలు చెప్పేవాడిని, మాయ కథలు చేసేవాడిని ఆమె సొంతం చేసుకుంది అనుకో. దరిద్రులెవరు? దరిద్రులెవరు? ఈ ఒక్క లాజిక్ నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు త్వరగా రికవర్ అయ్యి శబాష్గా ఉంటావు అనమాట, నంబర్ 1గా ఉంటావు అనమాట. దరిద్రులెవరు? రియల్ లవర్ ఎవరా? నువ్వు నిజమైన ప్రేమికుడివి, నీది ట్రూ లవ్. కానీ నిన్ను వదిలి మాయ కథలు చెప్పినవాడిని నమ్మి అవతలకి వెళ్ళింది. కొద్ది రోజుల్లో సినిమా కనపడేది, డౌటే లేదు అందులో. ఎందుకంటే వాడు మాయోడు. ఆ పై ఆకర్షణలను బట్టి మాయ చేశాడు, వశపరుచుకున్నాడు. తప్పకుండా వాడు టార్చర్ తప్పకుండా చూపిస్తాడు. బ్రతుకంతా నీలాంటి నీతిమంతుణ్ణి, నీలాంటి నిజమైన ప్రేమికుణ్ణి కోల్పోయినందుకు ఆ పనికి మాలింది ఏడవాలి. అది శాపగ్రస్తురాలు, అది దరిద్రురాలు, అది భ్రష్టురాలు. ఇదేందిరా రివర్సు? ఏడవాల్సింది ఏడవకుండా ఏడవకూడనోడి నువ్వు ఏడుతున్నావేంది? నిన్ను కోల్పోయినందుకు ఎందుకురా నాకు ఈ బతుకు అనుకోవాల్సింది వదిలిపెట్టి అదో ఆమె అనుకోవాల్సింది వదిలిపెట్టి నువ్వు అనుకుంటున్నావు ఏంద్రా పిచ్చోడా? అరే ఇంత మంచి వ్యక్తిని నేను కోల్పోయానని బతుకంతా దుఃఖపడేటట్టు సవాల్కరంగా బతుకురా పనికిమాలోడా అని చెబుతున్నాను నేను.